కానీ మేజర్ మూవీకి మహేష్ బాబు అనే ఒక నేమ్ ఎంతవరకు హెల్ప్ అయిందంటారు సార్? అది బేసిక్‌గా మీకు అది ఎంత బలమైందంటే, ఇప్పుడు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్‌కి ఒక పర్టిక్యులర్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే, వెంటనే మనం ప్రోడక్ట్‌ని నమ్ముతాం. అవును. అలాగే ఇప్పుడు మేజర్ అనేది గూఢచారి తర్వాత మేమిద్దరం చేస్తున్నామని ఆల్రెడీ ఒక చిన్న పాటి ఒక గుడ్ విల్ ఆర్ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఒక 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ అది పైకి తీసుకెళ్ళింది. కరెక్ట్. సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేసరికి ఎక్స్పోనెన్షియల్లీ చాలా పెరిగింది. అది ఏంటంటే మన నమ్మకానికి ఒక పెద్ద ప్రూఫ్ అనమాట. కరెక్ట్. యాహ్! మేజర్‌ని చేయాలనే థాట్ ఫస్ట్ ఎవరికొచ్చింది? అది మనోడిదే శ్రేష్ఠే. చేస్తే. ఇన్‌ఫాక్ట్ నాకు ఇది మేము కర్మ ఆ టైం నుంచి అనేవాడు. మేజర్. నేను సందీప్ ఉన్నికృష్ణన్ గురించి చెప్దాం అనుకున్నాను అని నాతోటి అనేవాడు. కానీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు అతను. చాలా క్లియర్‌గా. నా ఉద్దేశం ఏంటంటే, ఓహో! శేష్ ఈయన గురించి ఏదో సినిమా తీయాలనుకుంటున్నాడు అనే మైండ్‌లో దీంట్లో ఉన్నాం. గుడిజారి అయ్యే వరకు. గుడిజారి అయ్యాక మనోడు ఎవరెవరో అనుకున్నాడు డైరెక్టర్స్. బట్ లేదు, నువ్వే కరెక్ట్, నాకు ఎవరితోటి సెట్ అవ్వదు. ఈ స్టోరీ ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్నప్పుడు నువ్వే చెప్పాలి బ్రో అని అడిగాడు. ఓకే. నేను అప్పుడు నేను రిసర్చ్ చేశాను. అసలు ఆయన ఎవరు ఏంటి, నాకు అది కొత్త. బట్ ఒక్కసారి ఆయన గురించి తెలుసుకున్నాక ఇంకా నో లుకింగ్ బ్యాక్. అయ్యో, ఇంత గొప్ప మహానుభావుడైనా ఐ థింక్ ద వరల్డ్ షుడ్ నో అబౌట్ హిమ్, ఎలాగైనా చెప్పాలని. కానీ నాకు అది ఆ ఎమోషన్ సినిమా చూసినప్పుడు నేను నిజంగా ఫీల్ అయింది. నిజంగా నాకు కూడా శేషు దాదాపుగా కలిసి పెరిగినట్టుగానే అనిపించేది. నాకంటే చిన్న కుర్రోడు కాబట్టి బాగానే ఎంజాయ్ చేసుకుంటే శేష్ మాట్లాడుకుంటూ ఉండేవాడు. కానీ ఆ సినిమా చూసి నాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. శేష్ గారు అనగానే ఊరిక అని చెప్పొచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ క్లైమాక్స్ సీను అవన్నీ చూసినాక నిజంగానే అంటే ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పడానికి కూడా మనకు కూడా ఎమోషన్స్ ఉండాలి. లేకపోతే చెప్పలేరు కదా. దెర్ ఈజ్ నో కమర్షియాలిటీ అబ్యూస్గా ఉంటుంది. ఎమోషనల్ అనేది నీకు కరెక్ట్గా ఉన్నప్పుడే కదా మీరు చెప్పగలరు. ఆ పాయింట్లో నాకు బాగా నచ్చేసారండి శశి గారు అండ్ అది శశి ఇద్దరు కూడా. అందుకని నేను అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. పట్టుకొని చేద్దామని అనుకోకుండా. నిజంగా ఫ్రాంక్లీ మేజర్ చెప్పడానికి ఎక్కడ ఏ కమర్షియల్ రీజన్ అయితే లేదు. ప్యూర్లీ వీ వాంటెడ్ టు టెల్ అబౌట్ సందీప్ ఉన్నికృష్ణన్ అంతే. అండ్ ఎస్పెషల్లీ నేను అంకుల్ ఆంటీని కలిసాక దట్ వాస్ టూ పర్సనల్ అయిపోయింది. ఆ కథ మన గరకమామలు అయిపోయింది, మన ఇంట్లో ఒక వ్యవహారం అయిపోయింది ఇంకా. అండ్ ఇప్పటికీ నేను కూడా అంకుల్ ఆంటీతో టచ్లో ఉంటాం. మొన్న మార్చిలో వెళ్ళాను నేను బెంగళూరు వాళ్ళ ఇంటికి, తన బర్త్డే రోజు. వెళ్తారంటే ఇప్పటికీ వెళ్తాం. తను వెళ్తాడు, నేను వెళ్తాను. బర్త్డే మొన్న March 15th ఆయన బర్త్డే. సో మొన్న బెంగళూరు వెళ్ళాము నేను, నా వైఫ్ ఇద్దరం. సో వీ లైక్ ఆంటీ అంకుల్ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నారు. మా అమ్మ ఆంటీ చాలా క్లోజ్ అయిపోయారు. అదే. సో ఇట్స్ లైక్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ బాండింగ్ అయిపోయింది, ఒక ఫ్యామిలీ అయిపోయింది. అండ్ ఒక అన్నయ్యలాగా సందీప్ మాకు. శేష్కి ఒక అన్నయ్య అంటాడు, నాకు ఒక అన్నలాగా. అండ్ కలవలేదు ఎప్పుడు తనని. ఎప్పుడు తను ఎలా మాట్లాడతాడో వినలేదు. ఎప్పుడు మనం ఎక్కడో అక్కడెక్కడ వీడియోస్ ఫొటోస్ తప్పితే ఎప్పుడు చూడలే. కానీ చాలా పరిచయం ఉన్న మనిషిలాగా అయిపోయాడు. ఎందుకంటే తనతోటి లైఫ్లో తను 31 yearsకి చనిపోయాడు. 31 years తనతో ఉన్న వాళ్ళ నుంచి అందరినీ కలిసాను. ఐ మెట్ ఎవ్రీబడి. నేను ఫ్రాంక్ ఆంటనీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు బెంగళూరులో. ఫ్రాంక్ ఆంటనీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి తను కూర్చున్న బెంచ్ మీద కూర్చున్నా. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నేను ప్రతి టీచర్ని కలిసా, తన ఫ్రెండ్స్ చాలామందిని కలిసా. బయట దేశంలో ఉన్న ఫ్రెండ్స్ తోటి నేను ఫోన్లో మాట్లాడా. తను 7 బిహార్ కొలీగ్స్ తోటి మాట్లాడా. తను ఎన్ఎస్జీలో తాజ్కి తనతో వెళ్ళిన వాళ్ళందరినీ కలిసా. ఓ మై గాడ్, చాలా రీసెర్చ్ చేశారు. త్రూ అవుట్ ఎంతసేపు ఆ ఆపరేషన్ ఎలా జరిగిందనేది. అంటే ఎందుకు సార్ అంత మందిని కలవటంలో రీజన్ పర్టికులర్గా ఏదన్నా ఒక కొత్త పాయింట్ తెలిసిద్దనే? డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ముందు అసలు ఆయన ఏంటి, ఎలా చూసేవాడు, ఆయన ఏంటి, ఇదంతా కూడా షూటింగ్ చేయకముందు ముందు ఇది రైటింగ్ స్టేజ్లో, రైటింగ్ ప్రీ ప్రొడక్షన్లో చాలా, అంటే ఇంకా రైటింగ్ ప్రీ ప్రొడక్షన్లోనే ఆంటీ అంకుల్ క్లోజ్ అయిపోయారు మీకు. ఓకే.
అంటే మా అబ్బాయి గురించి చేస్తున్నారు, మా అబ్బాయి హిస్టరీని వాళ్ళకి చెప్తారు. అంత లేదు యాక్చువల్లీ. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు సినిమా గినిమా, వెళ్ళిపోండి మీరు అనేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను నేను రాకముందు నేను నేను డైరెక్టర్గా రాకముందు నుంచి శేష్ రీసెర్చ్ చేసేవాడు. అండ్ శేష్ని అంకులు నేను ఒప్పుకోవట్లేదు, అసలు సమస్య లేదు అని అనేవారు. అలాంటిది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్నారు, మీ డైరెక్టర్ ఎవరో తీసుకురా, ఐ వాంట్ టు మీట్ అని అన్నారు. నేను అంకుల్ ఆంటీ చెన్నైలో కలిసాను ఫస్ట్ ఒకసారి. ఓకే. అక్కడ కలిసినప్పుడు వాళ్ళు ఆ డే లాంగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసి ఉన్నాం. ఐ థింక్ ఈవినింగ్ ఆయన ఆ, నేను హైదరాబాద్ వస్తున్నాను ఒకసారి కలుద్దాం అన్నారు. వారం 10 రోజులకి హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ కలిసినప్పుడు ఇంకా సెకండ్ మీటింగ్కి ఇంకా ఆయనకి అర్థమైపోయింది. అర్థమైపోయింది. అండ్ ఎక్కడో ఒక డిఫాల్ట్గా నేను అప్పటికి ఇంకా శేష్కి కన్ఫర్మ్ చెప్పలా నేను చేస్తున్నానా లేదా అనేది. ఆ సెకండ్ మీటింగ్ అంకుల్ ఆంటీని కలిసిన తర్వాత ఇంకా నేను చెయ్యను అంటానికి ఇంకే రీజను లేదు. ఇంకా నేను ఆల్రెడీ ఆ సినిమాకి డైరెక్టర్ అయినా, ఎవరికి చెప్పకుండానే అయిపోయాను. అదే ఉన్నికృష్ణన్ గారి మదర్ ఫాదర్ పేర్లు ఏంటంటే ఆంటీ అంకుల్ అంటున్నారు కదా. ధనలక్ష్మి గారు ఆంటీ పేరు, ఆయన పేరు ఉన్నికృష్ణన్. అదే. సందీప్ అనేది పేరు ఆయన పేరు. వాళ్ళు మలయాళీస్కి ఫాదర్ పేరు వస్తుంది. వాళ్ళు మలయాళీస్ అయితే మీరు చెన్నైలో కలిశారు, వాళ్ళు ఉండేది బెంగళూరు. హైదరాబాద్లో షూటింగ్ చేశారు. హైదరాబాద్లో షూట్ చేస్తాం, బాంబేలో జరిగినట్టు. అబ్బా, మొత్తం ఇండియా మొత్తం కవర్ చేశారు సార్. అందుకే పాన్ ఇండియన్ ఫిల్మ్ అయింది. పాన్ ఇండియన్ ఫిలిం. ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్లో నాకు తెలిసి శశి ఎమోషనల్ పర్సనాలిటీ, కానీ స్టేజ్ మీద బోర్మని ఏడ్చే అంత పర్సనాలిటీ కాదు. ఆ రోజు ఎందుకు అలా జరిగింది? అంటే నాకు బేసిక్గా ఏమైందంటే అండి, అదే చెప్పాను కదా, ఫ్యామిలీ డెత్. మా ఫాదర్ చనిపోయారు సినిమా మధ్యలో. అయ్యో సారీ, అది నాకు గుర్తులేదు. సారీ. పర్లేదు, లాంగ్ టైం అయింది. సో మా ఫాదర్ చనిపోయిన సెకండ్ డేకు థర్డ్ డేకు నేను వచ్చి షూట్ చేస్తాను. ఓకే. నాకు అది అంకుల్ చాలా అనేవారు అనమాట నాతోటి. ఏమనేవారు, సందీప్ ఉన్నాడమ్మా ఇప్పటికీ, సందీప్ మాకు ఇప్పటికీ ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏం చేయాలి, ఇదేం చేయాలో చెప్తాడు. నాకు సందీప్ ఉండటం ఏంటి అంకుల్ అంటే, ఏమనుకోకండి సందీప్ ఉండటం ఏంటి అంటుంటే, సందీప్ ఉన్నాడు అంటే సందీప్ ఒకవేళ నిజంగా ఉండుంటే ఏమందుడు అనేది మాకు ఒక అవగాహన ఉంటుంది కదా. వాడుంటే నాన్న ఇలా చేయకండి, ఎందుకు డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నారు, దీంట్లో పెట్టండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేవాడు కదా. సందీప్ ఎలా చెప్తాడు అనేది ఒక ఊహ అంతే, సందీప్ ఇలా చెప్తాడు అని ఆయన నాకు చెప్పారు. ఓకే. ఏది మన స్టార్టింగ్లో రీసెర్చ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను షూటింగ్ అవుతున్నప్పుడు ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అంటే 5 నాకు కాల్ వచ్చింది, మా ఫాదర్ చనిపోయారు. నేను ఇంకా మనోడు లేడు, శేష్ లేడు. నేను వెంటనే శేష్కి ఫోన్ చేసి, బ్రో ఇది అన్నాను. అయ్యో అవునా, నువ్వు అర్జెంటుగా బయలుదేరు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, నేను ఏదేమైనా ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పు, నువ్వు బయలుదేరు అన్నాడు. ఇక్కడేమో షూట్లో వినయ్ మా ఫస్ట్ ఎడి, ఇప్పుడు గూఢచారి 2 డైరెక్టర్కి అప్ చెప్పాను. తను ఫస్ట్ ఎడి, మిగిలిన షార్ట్స్ అన్ని తీయమని తనకు అప్ చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూట్ ఉంది. నెక్స్ట్ కంటిన్యూస్గా ఇంకొక 4 రోజులు 3 రోజులు షూట్ ఉంది మాకు. షెడ్యూల్ బ్రేక్ కాదు, అనుకోకుండా బ్రేక్ పడిపోయింది. అండ్ అప్పటికే కోవిడ్ వల్ల చాలా డిలే, చాలా ఇది అవుతుంది. నేనేమో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 డే గ్రీఫ్, వాట్ ఎవర్. ఇంట్లో అందరికీ, ఇంట్లో మా ఫాదర్, మా మదర్కి, ఆయన హస్బెండ్, మా అన్నయ్యకి, తండ్రి, అందరికీ ఒక ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేకి నాకు మళ్ళీ పీకేస్తుంది, అరే షూట్ మన వల్ల ఆగిపోయింది, ఏంటి. అప్పుడు నాకు అనిపించింది, మా ఫాదర్ ఒకవేళ ఉండుంటే, అరే వెళ్ళి చేయరా సినిమా, నువ్వు సినిమాని ఆపొద్దు, ఎందుకంటే నువ్వు ఏదో సినిమా కాదు, నువ్వు ఒక గొప్ప మనిషి గురించి తెస్తున్నావు, డోంట్ స్టే హియర్, గో దేర్ అని సేమ్ అంకుల్ అబ్బాయి చెప్పినట్టు నాకు అనిపించింది. ఇదే నేను ఆ రోజు చెప్పి కొంచెం ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అయ్యింది. అందుకు ఈ సినిమా అంత క్లోజ్ అని చెప్పాను. లేదండి, చెప్తుంటే కూడా నాకు అట్ ద సేమ్ టైం మీ ఫాదర్ది కదా, అందులోనూ మీ ఫాదరే అంత ఎంకరేజ్ చేసి, మీకు జాబ్ ఉంటే కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా జాబ్ వద్దు, సినిమా చేయమని ఎవరు చెప్పరు. అలాంటి టైంలో చెప్పిన ఫాదరు టయానికి సినిమా ఇంత మంచి సక్సెస్ అయినప్పుడు ఆయన లేరే అన్నాక చూపించలేకపోయాను, ఆ సినిమా చూపించలేకపోయారు అనేది ఉంటుంది కదా. అది మిస్ అయ్యి, అందుకు కొంచెం ఇదయ్యాను అంతే. లేలే, అది ఉండటం నిజంగా
మంచిదే కదా సార్.